హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం భాగవతం చెప్పుకుందాం. ఇలా ఈ కుంతీదేవి ఎన్నో రకాలుగా ఆ కృష్ణ పరమాత్మను పొగిడి, నా ఓ తండ్రి, ఓ భగవానుడా, కృష్ణయ్య, నాకు ఈ అన్నింటినీ దూరం చేయి తండ్రి. లేదంటే ఇవి నాకు అడ్డంగా ఉన్నాయి నిన్ను చేరడానికి అని చెప్పి ఎన్నో రకాలుగా ప్రార్థించింది. ఈ మాదిరిగా మధురోక్తులతో మాధవుడిని కొనియాడింది. ఎన్నో రకాలుగా మధురంగా మాట్లాడుతూ ఆయన్ని ఎన్నో రకాలుగా ఆయన చేసిన పనులన్నీ చెప్తూ పొగిడింది. పొగిడిన తర్వాత కుంతీదేవి ఆమె ప్రార్థనల్ని స్వీకరించిన కృష్ణుడు మాయామయమైన తన మధుర మందహాసంతో పాండవజాని మైమరపించి రథారూఢుడై హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. ఈ కృష్ణ భగవానుడు ఏం చేశాడు? ఆయన్ని ఈవిడిలా పొగుడుతూ ఉంటే ఒక చిరునవ్వు నవ్వాడు. నవ్వి ఆ ఆ నవ్వుకి ఈవిడ మధురంగా ఉంది ఆయన ముఖం చూడ్డానికి ఎంతో అందంగాను. చూసి మైమరిచిపోయి ఈవిడ అలా చూస్తూ ఉండిపోయింది ఈ కుంతీదేవి. ఆయన రథం ఎక్కేసి హస్తినాపురానికి వెళ్ళిపోయాట. మళ్ళీ హస్తినాపురానికి వెళ్ళాడు కృష్ణ భగవానుడు. కొంతకాలం అయిన తర్వాత కుంతికి సుభద్రకు చెప్పి ద్వారకా నగరానికి ప్రయాణమై గోవిందుడు కొలది కాలం ఉండుమని ధర్మరాజు బతిమాలగా ఉండిపోయాడు. మళ్ళీ కొంతకాలం అలా జరిగింది, అక్కడ ఉండిపోయాడు ఆ హస్తినాపురంలోనూ. ఉండిపోయిన తర్వాత ఈ కుంతీదేవిను సుభద్ర తోటి చెప్పాడు, నేను ద్వారకా నగరానికి వెళ్ళిపోతున్నానని చెప్పి ప్రయాణం అయ్యాడు. ప్రయాణం అయ్యి వెళ్ళిపోతూ ఉంటే ధర్మరాజు చెప్పి ద్వారకా నగరానికి ప్రయాణమై ఈ గోవిందుడు కొలది కాలం వెళ్ళిపోతూ ఉంటే ఇంకొంచెం కాలం ఉండు కృష్ణయ్య అని చెప్పి ధర్మరాజు బతిమాలట. ధర్మరాజు బతిమాలేసరికి సరేనని చెప్పి ఉండిపోయాడు. ఈయన వీళ్ళకి బావ అయితే, కృష్ణుడు వీళ్ళకి బావ, ఈ పాండవులకి బావ అయితే ఆయనకి కృష్ణ పరమాత్మకి వీళ్ళు మేనత కొడుకులని చేత వీళ్ళు బావలవుతారు. చుట్టాలందరినీ మట్టు పెట్టానన్న దుఃఖంతో తలడిల్లుతున్న ధర్మజుడిని కృష్ణుడు, వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైన వారు ఎన్నో విధాలు ఓదార్చారు. ఈ ధర్మరాజుకి యుద్ధం అయిపోయింది. తన వాళ్ళందరూ మరి యుద్ధంలో చచ్చిపోయారు. కౌరవ సైన్యం అంతా, కౌరవులందరూ చచ్చిపోయారు కదా. కౌరవులందరూ పెద్దనాన్న కొడుకులే కదా, ఈ ధర్మరాజుకి పెదతండ్రి కొడుకులు. చిన్నప్పటి నుంచి మరి వాళ్ళు వీళ్ళు కలిసి పెరిగారు. వాళ్ళు దుర్మార్గపు ఆలోచనలతో ఎన్నో దుష్ట పనులు చేసినా వాళ్ళు వీళ్ళు కలిసి ఒకే చోట పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళందరూ మరి యుద్ధంలో చచ్చిపోయారు. వాళ్లే కాకుండా వాళ్ళ పిల్లలు, ఇంకా వాళ్ళ బావమరుదులు, ఇలా ఎంతోమంది అందరూ చచ్చిపోయారు పాపం. దాంతో ధర్మరాజుకి అదంతా తలుచుకుని బాధపడుతున్నాడు. ఆయనకి రాజ్యం అక్కర్లేదు, ఆయన మంచి మనస్సు గలవాడు. అంచేత ఆయన ఈ దుఃఖంలో కూరుకుపోయాడు తప్పించి, అయ్యో ఈ రాజ్యం అంతా మనకు వచ్చేసింది, మనం దీన్ని పరిపాలించుకోవాలి, ఇది పోగేసుకోవాలి అనే దుష్టబుద్ధి గలవాడు కాదు ధర్మనందనుడు. దాంతో ఆయన ఎన్నో రకాలుగా బాధపడిపోతున్నట్ట. అయ్యో ఇంతమందిని చంపేశానే, ఈ ఆడవాళ్ళందరినీ విధవల్ని చేసేసానే, వాళ్ళ పుత్రులందరినీ చంపేశాను, ఈ యుద్ధంలో చచ్చిపోయారే, వాళ్ళు తలడిల్లిపోతున్నారా తల్లులు అందరూను. ఈ భర్తలు పోయిన వాళ్ళందరూ, ఈ భార్యలందరూ వాళ్ళు భర్తలు లేక వాళ్ళు తలడిల్లిపోతున్నారని చెప్పి ఇలా రకరకాలుగా ఆలోచించుకుంటూ బాధపడిపోతున్నట. బాధపడుతూ ఉంటే ధర్మరాజు అప్పుడు కృష్ణుడు వచ్చాడు ఆయన దగ్గరికి. కృష్ణుడు వచ్చాడు, వ్యాసుడు వచ్చాడు, ధౌమ్యుడు వచ్చాడు. ఇలాంటి ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు ఆయన దగ్గరికి, వచ్చి ఓదార్చారు. నాయనా యుద్ధం అంటే యుద్ధంలో వీళ్ళైనా పోవచ్చు, వాళ్ళైనా పోవచ్చు. అంచేత యుద్ధం అయిపోయిన తర్వాత వీళ్ళు పోయారు అని బాధపడితే ఎలాగా? అందుకోసానని ఆయన ఎన్నో రకాలుగా వీళ్ళందరూ, ఈ మహర్షులు వాళ్ళు వచ్చి ఈ ధర్మనందనుని ఓదార్చారట. అయినా ఆయన మనసుకి ఊరట లభించలేదు.
వీళ్ళు ఎంతమంది ఎన్ని చెప్పినా సరే ఆయనకి ఆ మనసులో బాధ అలా ఉండిపోయిందిట పాపం. వ్యాకులమైన హృదయంతో ధర్మరాజు ఈ విధంగా అనుకున్నాడు. ఎంతో మనసంతా చాలా బాధపడిపోతోంది ఆయనకి. ఆ బాధపడిపోయిన హృదయంతో ఆ ధర్మరాజు ఇలా అనుకుంటున్నట్ట, తన శరీర పోషణ కోసం అమాయకాలైన అనేక మృగాల్ని చంపించే దుర్మార్గుడిలాగా. వీళ్ళేం చేస్తుంటారు సాధారణంగా, వాళ్ళ శరీరం పోషించుకోవడం కోసానని ఏమీ తెలియవు పాపం, అన్యం పుణ్యం తెలియదు. అలా తిరిగి ఆ గడ్డి తిని, లేకపోతే ఏదో వాటి బతుకవు బతుకుతూ ఉంటాయి. అలాంటి ఆహ్, జంతువులన్నింటినీ వీళ్ళ శరీర పోషణ కోసాన్ని వాటిని చంపేసి తీసుకొచ్చి, వాటిని కాల్చో, వండుకునో తింటూ ఉంటారు కదా! అలాంటి దుర్మార్గుల్లాగా రాజ్యం కోసం గురువులని, బాలకుల్ని, బ్రాహ్మణుల్ని, ఆత్మజుల్ని, అన్నదమ్ముల్ని సమర రంగంలో చంపించాను అని చెప్పి బాధపడుతున్నాడనమాట. ఈ సమర రంగంలో, ఈ యుద్ధంలో నేను ఆహ్, ఆహ్, రాజ్యం కోసానని, ఈ రాజ్యం కోసానని గురువుల్ని చంపేశాను. గురువులు మరి బ బె వీళ్ళకి విలువిద్య నేర్పిన ద్రోణాచార్యుడు వాళ్ళందరూ పోయారు కదా! భీష్మాచార్యులు ఆయన అంపశయ్య మీద ఉన్నాడు పెద్దవాడు. వీళ్ళందరినీ పెంచి పోషించి పెద్దవాళ్ళని చేసిన తాతగారాయన. అలాగే అన్నదమ్ములు వీళ్ళందరూ పోయారు కదా! పెద్ద తండ్రి పిల్లలు వాళ్ళును. అంచేత వీళ్ళందరినీ తలుచుకుని బాధపడుతున్నాడు. బాలకులు వాళ్ళ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు పోయారు పాపం. బ్రాహ్మణులు ఎంతోమంది బ్రాహ్మణులు కూడా పోయారు. ఆత్మజులను ఆ ఆత్మ బంధువులు, మన దగ్గర బంధువులందరూ కూడా చచ్చిపోయారు పాపం. అన్నదమ్ముల్ని, పెద్ద తండ్రి కుమారులైన ఆ అన్నదమ్ముల్ని, ఇంతమందిని నేను ఈ యుద్ధంలో చంపించాను. అంటే ఈయనొక్కడే చంపలేదుగా మరి. ఆ యుద్ధంలో చాలామంది పాల్గొన్నారు. వాళ్ళందరూ కలిసి ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు. అలా సమరరంగంలో నేను చంపించాను గనక ఇంతటి పాపానికి ఒడిగట్టిన నాకు 100,000 సంవత్సరాల పర్యంతం నూ 100,000 సంవత్సరాలైనా కానీ నా పాపం ఇది తీరదు అని బాధపడుతున్నాడు పాపం. మంచివాడు కనుక, మంచి మనస్సు గలవాడు కనుక అలా ఆ చింతలో మునిగిపోయి ఉన్నాడు. ఘోరమైన నరకాన్ని నేను అనుభవించక తప్పదు. నేను 100,000 సంవత్సరాలు ఈ ఘోరమైన ఈ నరకాన్ని అనుభవించినా సరే నాకింకా ఈ పాపం తీరదు అని చెప్పి బాధపడుతున్నట్టు ధర్మనందనుడు. అప్పుడు ప్రజలను పరిపాలించే రాజు ధర్మబుద్ధితో శత్రువులను సంహరించటంలో దోషం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. వాళ్ళు చెప్తున్నారనమాట. ఆ పెద్దవాళ్ళందరూ వచ్చారు కదా! వాళ్ళందరూ చెప్తున్నారు. ప్రజలను పరిపాలించాలి నువ్వు న్యాయబద్ధంగాను. వాళ్ళని ఆనందంగా ఉంచాలి. అంచేత వాళ్ళని ప్రజలను పరిపాలించడం కోసానని ధర్మబుద్ధితోటి శత్రువులను సంహరించినా సరే నీకు దోషం లేదయ్యా, నువ్వు బాధపడకని చెప్పి శాస్త్రాలు అలా చెప్తున్నాయని చెప్తున్నారు వాళ్ళు. అయినా ఆలోచించి చూస్తే ఈ మాట నాకు సమంజసంగా కనిపించడం లేదు. అయినా సరే శాస్త్రాలు అలా చెప్పినా నాకు మాత్రం ఈ మాట నచ్చటం లేదు అని చెప్పాడు ధర్మనందనుడు. రథాలతో, ఏనుగులతో, గుర్రాలతో, కాలిబంట్లతో కూడిన పెక్కు అక్షౌహిణులను చంపించాను. నేను ఎన్నో అక్షౌహిణుల జనాన్ని చంపించాను. పతుల్ని, బంధువుల్ని హతమార్చి సతులకు నేను క్షమించరాని మహాద్రోహం చేశాను. ఇంకా ఈ ఆడవారందరికీ కూడా వాళ్ళ భర్తల్ని చంపించాను, వాళ్ళ బంధువుల్ని చంపించాను, వాళ్ళ పిల్లల్ని చంపించాను. అంచేత నన్ను వాళ్ళెవళ్ళు క్షమించరయ్యా. నా నేను అలా క్షమించరాని పాపం చేశాను ఈ రాజ్యం కోసానని అని చెప్పి బాధపడుతున్నాడు. నా య నా య ఈ పాపానికి పరిహారం లేదు. నేను చేసిన పాపం ఉందే, ఈ పాపానికి అసలు పరిహారం అంటూ ఏం లేదు. నేను ఏం పూజలు, ఏ యజ్ఞాలు, ఏ యాగాలు చేసినా సరే నా పాపం మాత్రం పోదు అని బాధపడుతున్నాడు. గృహస్థ ధర్మాలైన అశ్వమేధాది యాగాలు ఆచరిస్తే బ్రహ్మహత్యాది దోషాలు పరిహారం అవుతాయని వేదాలు అనుశాసిస్తున్నాయి. ఇంకేం చేయాలటంటే గృహస్థ ధర్మాలైన గృహస్థులు ఏం చెయ్యాలట, అశ్వమేధాది యాగాలు చెయ్యాలట. చేస్తే ఆ వాటి వల్ల ఈ బ్రహ్మహత్యాది దోషాలు అన్నీ పోతాయి
అని చెప్పి వేదాలు చెప్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. బురద వల్ల బురద నేల పరిశుభ్రం కాదు, బురద ఉంది అక్కడ. ఆ బురద ఉన్నప్పుడు ఇంకొంచెం బురద తెచ్చి కడిగితే ఆ బురద నేల ఏమైనా శుభ్రపడుతుందా? శుభ్రపడదు. కళ్ళు పోసి కడిగి అందువల్ల కళ్ళు కుండకు శుద్ధి లభించదు. కళ్ళు కుండ ఉంది, కళ్ళు వాసన కొడుతోంది. దాన్ని మళ్ళీ కళ్ళెట్టి కడిగారనుకోండి, అదేమైనా శుభ్రంగా కనిపిస్తుందా? మళ్ళీ కళ్ళు వాసనే ఉంటుంది. అలాగే బుద్ధిపూర్వకంగా చేసే జీవహింసతో కూడిన ఏ యజ్ఞాల వల్ల మానవుల పాపం పెరుగుతుంది కానీ తరగదని నా సందేహం అని చెప్తున్నాడు ధర్మరాజు. మనం బుద్ధిపూర్వకంగా చేస్తున్నాం జీవహింస. ఈ జీవహింస చేసినప్పుడు యజ్ఞాలు చేస్తే ఈ మానవుల పాపం ఎలా పోతుంది? ఇదేం పోదు, ఇది ఇంకా పెరుగుతుంది కానీ అని చెప్తున్నాడు. యజ్ఞాలు చేసినా నా పాపం పోదు, ఇంకా పెరుగుతుంది కానీ అని చెప్తున్నాడు. ఈ విధంగా ధర్మరాజు ప్రజాద్రోహం వల్ల సంభవించిన పాపానికి భయవిహ్వలుడగుతూ ఆ, నిరాహారుడై భీష్ముడు పడి ఉన్న చోటికి వెళ్ళాడు. ఆ తాతగారు అంపశయ్య మీద పడుకుని ఉన్నాడంటే బాణాలన్నీ నేలలో గుచ్చి ఆ కొసలు మీద ఆయన పడుకున్నాడు. ఆయన ఏమైనా దాని మీద సుఖంగా పడుకోగలుగుతాడా? మరి అవన్నీ బాణాలన్నీ ఒళ్ళంతా గుచ్చుకుపోతున్నాయి. ఎటు కదిలినా ఆ బాణం చర్మంలోకి వెళ్ళిపోయి చర్మానికి గుచ్చుకుని రక్తం కారిపోతోంది పాపం. ఆయనే శిక్షించుకున్నాడు. అలాగా శిక్షించుకుని ఆ అంపశయ్య మీద ఉన్నాడు వాళ్ళ తాతగారు. అక్కడికి వెళ్ళాట. వీళ్ళు ఎవళ్ళు ఎన్ని చెప్పినా ఆయనకి మహర్షులు చెప్పారు, కృష్ణుడు చెప్పాడు, నువ్వేం తప్పులే చేయలేదయ్యా నువ్వు అని చెప్పారు. ఎన్ని రకాలుగా చెప్పినా ఆయన మనసు ఊరట పొందలేదు. అప్పుడు తాతగారు పెద్ద ఆయన అక్కడ ఉన్నాడు కదా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాడు ఈ ధర్మరాజు. వెళ్ళి ఆ సమయంలో కృష్ణార్జునులు, భీమ నకుల సహదేవులు, అప్పుడు వీళ్ళు ఎలా వెళ్ళారట? ఈ ఆ బయలుదేరి ఆ యుద్ధ భూమికి వెళ్ళే సమయంలో ఈ కృష్ణుడు, అర్జునుడు ఒక రథంలో ఉన్నారు. భీమ నకుల సహదేవులు, ఈ భీముడు, నకులుడు, సహదేవుడు వీళ్ళందరూ వేరే వాళ్ళ రథాల్లో వాళ్ళు ఉన్నారు. ఆ రథాలెక్కి ధర్మరాజు వెంట వెళ్ళారు. ధర్మరాజుతోటి కలిసి వీళ్ళందరూ వెళ్ళారట. బంగారు రథాలు ఎక్కి వెళ్ళారట. వీళ్ళందరూ కూడా బంగారు రథాలు ఎక్కి వెళ్ళారు. ఎంచేత ఇప్పుడు వీళ్ళందరూ చక్రవర్తులు. ధర్మరాజు చక్రవర్తి, ఆయన తమ్ముళ్ళు వీళ్ళు ఆయన సహాయకులు అన్నమాట. అంచేత వీళ్ళందరూ చక్కగా బంగారు రథాలు ఎక్కి తాతగారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ధర్మజుడు గుహ్యకులతో కూడిన కుబేరుని మాదిరిగా ప్రకాశించాడు. అప్పుడు ఈ ధర్మరాజు ఎలా కనిపిస్తున్నట్ట చూడ్డానికి, కుబేరుడు తన అనుచరులతో కలిసి వెళుతూ ఉంటే ఎలా ఉంటుందో అంత అందంగా కనిపించాట. అంటే అందరూ బంగారు రథాల్లో పెడుతున్నారు. కుబేరులే వీళ్ళు. ఇప్పుడు వీళ్ళ రాజ్యం వీళ్ళకి వచ్చింది. వాళ్ళు దుర్మార్గంతో పెద్ద తండ్రి పిల్లలు ఇవ్వము పొమ్మన్నారు, అడవుల పాలు చేశారు, అన్ని బాధలు పడ్డారు. అన్ని బాధలు పడి ఇంకా తప్పదని చెప్పి వాళ్ళతో యుద్ధం చేశారు. యుద్ధంలో వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోయడం వీళ్ళ తప్పు కాదు, అది వాళ్ళదే. వాళ్ళ మానసిక దోషం వల్ల ఇంకా యుద్ధం చేయవలసి వచ్చింది. యుద్ధం చేయవలసి రావడం చేత ఆ యుద్ధంలో వాళ్ళు ఎవరో ఒకళ్ళు చచ్చిపోతారు. వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు బతికున్నారు, వీళ్ళకి వచ్చింది రాజ్యం. కానీ అందరూ చచ్చిపోయాక రాజ్యాన్ని ఏం పరిపాలిస్తాడు ధర్మరాజు మాత్రం? అంచేత ఆయన మనస్సు వికలం అయిపోయింది. వికలం అయిపోయి ఎవరు ఎన్ని చెప్పినా కానీ, ఎన్ని శాస్త్రాలు చదివి చెప్పినా ఆయన బుద్ధికి నిలకడలేదు. నిలకడలేక అలా బాధపడుతూ అప్పుడు తన కుటుంబానికి పెద్ద అయిన తాతగారు భీష్మాచార్యులు వారు యుద్ధ రంగంలో అంపశయ్యమే పడుకుని ఉన్నారు. ఆయన దగ్గరికి వెడదామని వెళ్ళారట. వీళ్ళు బంగారు రథాలతోటి అన్నతమ్ములందరూను వెడితే కృష్ణుడు కూడా వెళ్ళాడు వీళ్ళతోటి పాటు. అప్పుడు చూసే చూపర్లందరికీ వీళ్ళు చక్కగా ఎంతో అందంగా కనిపిస్తున్నారట. అలా కుబేరుడు వెడుతున్నాడా వాళ్ళ పరివారంతో అన్నట్లుగా ఉన్నారు వీళ్ళందరూను.
ఆ సమయంలో కృష్ణార్జునులు వీళ్ళందరూ వెళ్ళారు కదా. వెళ్ళి అక్కడ దివి నుంచి భూమి మీద కూలిన దేవతలాగా సంగ్రామ రంగంలో శరస్థల్పంపై పడి ఉన్న గాంగేయునికి నమస్కరించారు. ఆయన ఎలా ఉన్నాడంటే ఆ గంగాపుత్రుడు. ఆయన అసలు గంగ ఎంతో పవిత్రమైంది. ఆ పవిత్రమైన గంగాదేవికి పుట్టాడు ఈయన, ఈ భీష్మాచార్యులు వారు. చేత ఆయన ఆ, ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చిన ఒక దేవతలాగా కనిపిస్తున్నట్ట. ఆ ఆ సంగ్రామ రంగంలో, ఆ యుద్ధ రంగంలో ఆ బాణాల మీద అలా పడుకుని, అలా ఎంతో కాంతివంతంగా, ఎంతో శక్తివంతంగా కనిపిస్తున్నాడు. ఆ తాతగారికి వీళ్ళందరూ నమస్కరించారట. నమస్కరించి అప్పుడు నమస్కరించినప్పుడు బృహదసుడు బృహదసుడు అనే ఆయన, భరద్వాజుడు, పరశురాముడు, పర్వత నారదుడు నారదుడు వేదవ్యాసుడు, కశ్యపుడు, అంగీరసుడు, కౌశికుడు, ధౌమ్యుడు, సుదర్శనుడు, శకు శుకుడు, వశిష్ఠుడు మొదలైన పెక్కు మంది రాజర్షులు. ఇందులో రాజర్షులు ఉన్నారు. అంటే రాజులే. వాళ్ళు కొంతకాలం తపస్సు రాజ్యం చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అవగానే వాళ్ళకి రాజ్యం అప్పగించేసి వాళ్ళు తపస్సు చేసుకుంటారు. వాళ్ళు రాజర్షులు అనమాట. ఆ రాజర్షులు ఇలాగా వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. ఆ ధర్మరాజు వెనకాలే వీళ్ళందరూ కూడా వెళ్ళారు. రాజర్షులు, దేవర్షులు, దేవతలు కూడా ఉన్నారు అందులోను. శిష్యులతో కూడా రావటం చూశాడు ఆయన. ఈ భీష్మాచార్యులు వారు అలాగా అంపశయ్యమే పడుకునే చూశారు. చూసి ఆనందించాడు. చాలా ఆనందపడింది. ఆయన వాళ్ళందరూ ఆయనకి ఎన్ని చూడ్డానికి వచ్చారు మరి. అంచేత ఆయన్ని అభిమానించేవాళ్ళు కదా వీళ్ళందరూను. అందుకని ఆయన వీళ్ళందరినీ చూసుకుని చాలా ఆనందించాట. దేశకాల విభాగాలు తెలిసిన భీష్మాచార్యుడు వచ్చిన వారందరినీ వేరువేరుగా అర్చించాడు. ఈ ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా అందరూ గొప్ప గొప్ప మహర్షులు, గొప్ప గొప్ప వాళ్ళే అందరూ కూడాను. అంచేత వాళ్ళందరికీ నమస్కరించి వాళ్ళందరినీ కూడా కుశల ప్రశ్నలు అడిగారు ఈ భీష్మాచార్యుల వారు. తర్వాత సర్వేశ్వరుడు మాయా మానవ దేహం ధరించి అరుదించిన వాడనే పరమ పవిత్ర భావంతో గాంగేయుడు జయశీలుడైన గోపాలుడిని పూజించాడు. ఆ తర్వాత ఈ కృష్ణ పరమాత్మ కనిపించారట. కనిపించేసరికి ఆ భగవంతుడు ఇలా మానవ రూపంలో వచ్చారు కదా అని చెప్పి ఆయనకి తెలుసును. ఆయన అందరినీ అందరి జీవిత సత్యాలు కూడా ఆయన ఎరుగుదురు భీష్మాచార్యులు వారు. చేత ఈయన సర్వేశ్వరుడు, భగవానుడు ఇలా ఈ మానవ రూపంతో వచ్చారు కదా అని చెప్పి ఎంతో పవిత్ర భావంతో భగవంతుడే నా దగ్గరకు వచ్చాడు అనే మంచి భావంతో ఈ గాంగేయుడు ఆయన ఎక్కడుంటే, కృష్ణ పరమాత్మ ఎక్కడుంటే అక్కడ జయం కలుగుతుంది. అని చేత ఆయన భగవంతుడు కనుక భగవంతుడు ఏమైనా చేయగలడు. అందుకని ఆయన ఉన్న చోట విజయం లభిస్తుందని చెప్పి ఆ గోపాలుని కూడా పూజించారట ఈ భీష్మాచార్యులు వారు. అదే ఆయన అన్ని అంపశయ్య మీద ఉండే చేస్తున్నారు. వాళ్ళని ఆయనకు కూడా నమస్కరించి ఆయన్ని కూడా పలకరించారు. అనంతరం ఆచార్య భీష్ముడు వినయ వినమ్రులు, ప్రేమపాత్రులు ఆయన పాండవ పుత్రులను దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఆయనకి ఈ పాండవులు అంటే చాలా ఇష్టం. అందులో చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి బాధలతోటే పుట్టినట్టుగా పుట్టారు. ఆ తల్లి బాధలు పడింది, వీళ్ళు బాధలు పడ్డారు. అలా బాధలతోటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. అది చూస్తూ మరి అవి ఆయన ఉండడం, ఈ తాతగారు ఎక్కడున్నాడు, ఇది ధృతరాష్ట్రుడు రాజ్యంలో ఉన్నాడు, ఆయన ఎలా చెప్తే అలా నడవాలి, ఆయన తిండి తింటున్నాడు ఆయన. అంచేత ఆయన పోషణలో ఉన్నాడు కనుక ఆయన వీళ్ళకి మంచి చేయడానికి లేదు. ఎన్నో విధాలుగా చెప్పేవాడు ధృతరాష్ట్రుడికి, నాయన వీళ్ళందరూ నీ తమ్ముడు పిల్లలరా, వాళ్ళకు కూడా సమభాగం రాజ్యంలో ఉందిరా, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, మీ బతుకు మీరు బతకండి అని ఎన్నో రకాలుగా చెప్పాడు. చెప్పినా ఈ ధృతరాష్ట్రుడు కానీ, ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు కానీ ఎవరు వినలేదు.
పెడచెవిని పెట్టారు. ఇంకా చిట్ట చివరికి కృష్ణ పరమాత్మ యుద్ధం తప్పదు, యుద్ధం చెయ్యండి అని చెప్పి ఆజ్ఞాపిస్తే అప్పుడు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో వాళ్ళందరూ చచ్చిపోయారు. రాజ్యం వీళ్ళకొచ్చింది ఇప్పుడు. అంచేత ఈ పాండుపుత్రులు చాలా మంచివాళ్ళు అని చెప్పి ఆయనకు తెలుసును గనక, ఇలా రండి నాయనలారా నా దగ్గరగా కూర్చోండి అని చెప్పి దగ్గరగా కూర్చోబెట్టుకున్నట్ట ఈ తాతగారు. అపారమైన అనురాగంతో పొంగిపొరలే బాష్పధారాలతో నిండిన కన్నులు కలవాడై ఇలా పలికాడు. పాపం కంటి నిండా నీరు వచ్చేసిందిట వాళ్ళని చూడగానే. అంటే వాళ్ళు పడ్డ బాధలన్నీ ఆయనకు తెలుసును కదా, ఆయన ఏం చేయలేకపోయాడు. అందుకని అలా బాష్పధారల కళ్ళంపట నీళ్లు ఓడుతూ ఉంటే ఆయన వాళ్ళతోటి మాట్లాడుతున్నట్ట, పాండవులతోటి. అలా ఆ బాధపడుతూ ఉన్న కళ్ళతోటి అంటే వాళ్ళు పడ్డ కష్టాలన్నీ మరి తక్కువ కష్టాలు పడ్డారా? వాళ్ళు ఎన్నో రకాల కష్టాలు పడ్డారు. అంచేత అవన్నీ గుర్తొచ్చాయి ఈయనకి. గుర్తొచ్చి చాలా బాధపడ్డాట. నాయనలారా, బ్రాహ్మణులారా బ్రాహ్మణులారా, భగవానుడు కృష్ణుడు ధర్మము దిక్కుగా ధర్మము కృష్ణుడు ధర్మము దిక్కుగా భావించి జీవించే మీరు ఎన్నెన్నో కష్టపరంపరలు పాలైనారంటే ఇంతకంటే విచిత్రమైన విషయం ఏముంటుంది అని అడుగుతున్నాడు ఈయన. మాట్లాడుతున్నారన్నమాట ఈ తాతగారు వాళ్ళతోటి, ఆ మనవలతోటి. నాయనలారా, ఈ బ్రాహ్మణుని గౌరవించేవారు మీరు. భగవానుడైన కృష్ణుడిని కూడా గౌరవించేవారు. ధర్మాన్ని పట్టుకున్నారు మీరు. ధర్మంతో ఉండేవారు. ఆ ధర్మమే వీళ్ళే దిక్కు అనుకుని మీరు భావించారు, తలుచుకున్నారు. అనుకుని ఎన్నెన్నో కష్టాలు ఒకదాని వెనకాల ఒకటి వచ్చాయి. ఆ కష్టాలన్నింటినీ అనుభవించారు, కష్టాల పాలైపోయారు, అనుభవించారు. ఇంతకంటే విచిత్రమైన విషయం ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నాడు. అంటే భగవంతుడిని పట్టుకుంటే మరి కష్టాలు రావు అంటారు. కానీ మీరు భగవంతుని పట్టుకున్నా మీకు కష్టాలు వచ్చాయి. బ్రాహ్మణులు ఎలా చెప్తే అలా నడుచుకున్నారు, అయినా కష్టాలు వచ్చాయి మీకు. ధర్మాన్ని పట్టుకున్నారు, ధర్మంగా నడిచినా మీకు కష్టాలు తప్పలేదు. ఏ రకంగా మీరు మంచి జీవనాన్ని గడిపినా మీకు మాత్రం కష్ట పరంపరలు ఒకదాని వెనకాల ఒకటి వచ్చాయి నాయనలారా అని చెప్పి ఈయన కళ్ళంపాటి నీళ్లు కారుస్తూ బాధపడుతూ వాళ్ళతోటి మాట్లాడుతున్నారు. తర్వాత ఏం జరిగింది మళ్ళీ తర్వాత చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.